నేను చెత్తకు ప్రతిరూపంగా ఉన్న పెనుభూతాన్ని. మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని నాశనం చేయడమే నా పని. మీ గాలిని, భూగర్భ జలాలని పాడు చేస్తూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నూజివీడులో ఉన్నాను. నూజివీడు ప్రజలు నన్ను పెంచి పోషిస్తారా లేదా తరిమేస్తారా చూద్దాం. In the streets of fire, where shadows play, he rose to the power against the grave. He spoke his truth and lived his way, and made that feared among the grave. Rise like the warrior, bow to the savior, the daddy conqueror. Rise like the warrior, bow to the savior. చెత్త సేకరించడంతో సమస్య తీరిపోయిందనుకుంటున్నావా? అది మొదటి అడుగు మాత్రమే. అసలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నావో నేను చూపిస్తాను రా. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని చూడు, ఒక్క ఊరిలోనే చెత్త సేకరిస్తే ఈ ప్రదేశం అంతా నిండిపోయింది. ఇలాగే 10 సంవత్సరాల పాటు అన్ని రాష్ట్రాలు ఇలాగే చెత్త పేర్చుకుంటూ పోతే ఒక రాష్ట్రం మొత్తం చెత్తతోనే నిండిపోద్ది. అమ్మా, మనం ఇంత పొద్దున్నే వచ్చి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేసి మనమంతా చెత్త సేకరిస్తున్నాం. ప్రజలు కూడా మనకు సహకరిస్తున్నారు. కానీ ఇలాగే చెత్త పేర్చుకుంటూ పోతే మన డంపింగ్ యార్డ్ కూడా సరిపోదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ ప్రకారం మనం తడి చెత్తనే పొడి చెత్తనే సోర్స్ దగ్గరే సెగ్రిగేషన్ చేయాలి. అంటే మనం చెత్త ఎక్కడైతే ఉత్పన్నమవుతుందో అక్కడే తడి చెత్తగా పొడి చెత్తగా మనం వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్కి, పొడి చెత్తని రీసైక్లింగ్కి పంపించవచ్చు. తద్వారా మనం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయొచ్చు అన్నమాట చెత్తని. ఇలా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడం వల్ల మన ఊరిని శుభ్రం చేసుకోవడమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఇంధనాన్ని ఇచ్చే ఇంజనీర్లు అవుతాం. మనం ఇప్పటి నుంచి మార్పు తీసుకురావడం కోసం మరింత కష్టపడి పనిచేద్దాం. ఆగండమ్మా. అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తేనే మేము కలెక్షన్ చేస్తాం, లేదంటే చెయ్యం. మీరు అర్థం చేసుకోకుండా మేము వెళ్ళిన తర్వాత చెత్త బయట పడేద్దాంలే అనుకుంటే కనుక మున్సిపల్ యాక్ట్ ప్రకారం మీకు 1000 రూపాయలు జరిమానా విధిస్తాం. మేస్త్రి గారు, విజన్ 2047 ప్రకారం అప్పటికల్లా మన నూజివీడ్ని, మన రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టగలమనే నమ్మకం నాకు కలుగుతుంది. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే. విజయీ భవ, విజయీ భవ. చాలా థ్యాంక్స్ అమ్మా. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి ఇచ్చినందుకు. మీరు ఇలా వేరు చేసి ఇవ్వడం వల్ల తడి చెత్తని కంపోస్ట్కి, పొడి చెత్తని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలించడం జరుగుతుంది. తద్వారా మన భవిష్యత్ బాగుంటుంది, పర్యావరణం కూడా బాగుంటుంది. మీకు ధన్యవాదాలు.
ఇలా చేస్తే మన ఊరు బాగుపడుతుందమ్మా. కఠినంగా చెప్పిన అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. మన ఊరు బాగుపడటం కోసం ఖచ్చితంగా మీరు సహాయం ఇస్తాం. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. గగనమనే విజయీ భవ. గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ప్రోత్సాహం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ గార్బేజ్ ఇష్యూ చాలా తీవ్రంగా ఉంది నూజివీడులో. ఇప్పుడు కొద్దిగా స్ట్రీమ్ లైన్ అవుతుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయండి. ఈ గార్బేజ్ ఎక్కడంటే అక్కడ వేయకూడదు, ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. నా ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి. డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా నేను వచ్చి సార్ట్అవుట్ చేశాను. నా ఫోన్ నెంబరు 9849905822. దీన్ని కంపల్సరీ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను చూసుకుంటాను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనము నూజివీడును అత్యంత అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దాలి. ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ గారు వచ్చిన తర్వాత 2 మాసాల్లో కొంచెం డెవలప్మెంట్గా పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చావు. తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో. సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో. పై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన వల్ల మాలో మరింత బాధ్యత పెరిగింది. నూజివీడు ప్రజలు చాలా బాధ్యతగా ఉండి నన్ను తరిమేశారు. ఏదో ఒకరోజు మళ్ళీ నిర్లక్ష్యంగా ఉండి చెత్త బయట వేస్తారు. అప్పుడు ఖచ్చితంగా తిరిగి వస్తాను. నేరుగా మీ ఇంటికే వచ్చి కూర్చుంటాను.